తర్వాత ఈ కాపు రిజర్వేషన్ అంశాన్ని మోసే నాయకుడు ఉన్నాడంటారా, రాష్ట్రంలో లేడంటారా? అన్ని పార్టీలను కలుపుకుని ముందుకెళ్లాలని చెప్పి తోట త్రిమూర్తులు లాంటి వాళ్ళు అంటున్నారు. ఇక్కడ చూస్తే ఈ సంస్మరణ సభలో చూస్తే 99% ఒకే పార్టీ, మిగతా 1% మిగతా పార్టీల నాయకులే కనిపించారు. ఇక్కడ డివైడ్ అయిపోయినట్టే కనిపిస్తుంది కదా. అంటే ఐక్యత సాధ్యం అవుతుందా కాపు జాతిలో? ఖచ్చితంగా మొన్న జరిగినటువంటి మీటింగ్లో కాపుల కంటే వేరే పార్టీ కార్యకర్తలు ఎక్కువగా కనబడ్డారు. కనీసం కాపు నాయకులను కూడా స్టేజ్ మీద పిలిపించి 2 నిమిషాలు మాట్లాడించలేని స్థితిలో వాళ్ళు ఉన్నారు. ఎందుకంటే వాళ్ళ నాయకులు ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి సమయాభావం వలన వాళ్ళు మాట్లాడించలేకపోయారు అవన్నీ కూడా. సో ఆ విషయాల్లో ఏంటంటే చాలా అసంతృప్తితో అందరూ ఉన్నారు. ఇక్కడ రాజమండ్రి నగరంలో కూడా ఏదో గతంలో సంఘాలన్నీ కూడా రాజమండ్రిలో ఉన్న సంఘాలన్నీ కూడా సమిష్టిగా కలిసి పనిచేయాలనే భావనకి ఒక అంగీకారానికి వచ్చిన తరువాత ఈ విధంగా నగర కాపు సంఘం పేరుతో ఇంతటి కార్యక్రమాన్ని నిర్వహించారనే ఒక బాధతోటి అన్ని సంఘాలు రాజమండ్రిలో ఉన్నాయని నాకు ఈరోజు తెలిసింది. నేను ఈ మధ్యకాలంలో లేను కాబట్టి. కానీ ఈ కాపు నాయకత్వం చేపడటానికి రాజకీయ పార్టీ నాయకులు ఎవరు కూడా సరిపోరు. ఎందుకంటే ఒకళ్ళు తీసుకుంటే మిగతా అన్ని వర్గాలు వాళ్ళని ఊరుకోరు. ఈ రాజకీయాలకి సంబంధం లేని వాళ్ళు ఈ రాజకీయం నుంచి కాకుండా ఒక నిజాయితీపరుడైనటువంటి నాయకుడు ఈ జాతి సంరక్షణ కోసం రావాలి. అప్పుడే ఈ జాతి అంతా కూడా అతన్ని నమ్ముతుంది. సో ఈ విధంగా సంఘటితపరచడానికి వీళ్ళందరినీ కూడా భవిష్యత్తులో నేను ఒక మంచి ప్రయత్నం కూడా తలపెడుతున్నాను. మీరు కాపు రిజర్వేషన్ పోరాట సమితి కన్వీనర్గా కూడా ఉన్నారు కదా గతంలో. అవును, అది కంటిన్యూ చేసే అవకాశం ఉందో భవిష్యత్తు? ఖచ్చితంగా. కాపు రిజర్వేషన్ ఏంటంటే రిజర్వేషన్ అంశాన్ని ఈ విధంగా రాజకీయం చేసి రకరకాలుగా ఈ 30 సంవత్సరాలు వాడుకున్నారు అనే దాని మీద నేను పోరాటం చేశాను. అసలు వాస్తవం ఏం జరుగుతుంది, కాపు రిజర్వేషన్ ఏ స్థాయిలో ఉంది, ఎక్కడ ఉంది, ఏం చేస్తున్నారు, ఎందుకు రావట్లేదు అనే అంశం మీద పోరాటం చేశాను. సో ఒక అడ్వకేట్గా, ఒక సామాజిక స్థితిగతులు కొద్దిగా అవగాహన చేసుకున్న మనిషిగా వీటిలన్నింటినీ బయటకు తీసేటప్పటికీ ఇవన్నీ కూడా కేవలం రాజకీయాల మధ్య నలిగిపోతుంది. కానీ కాపు రిజర్వేషన్ అనే అంశం వాస్తవానికి ఇందులో ఏ ఒక్క పార్టీకి, ఏ ఒక్క నాయకుడికి కూడా చిత్తశుద్ధి లేదు. సో ఇటువంటి పరిస్థితుల్లో దీన్ని బయటకు తీశాను. బయటకు తీసేటప్పటికి దానికి వాస్తవాలు బయటకు వచ్చేటప్పటికి కొంతమంది నాయకులు కాపు కాడిని వదిలేశారు. వాస్తవాలు బయటకు వచ్చినాయి. 30 సంవత్సరాలతో ఈ జాతిని మనం మోసం చేశామా అనే బాధతోటి, బయటికి తెలిసిపోయిందనే భావనతో. సో ప్రజలందరూ కూడా, నాయకులు మా జాతి అంతా కూడా తెలుసుకున్నారు, 30 సంవత్సరాలు మనం అందరం మోసపోయాము, ఈ విధంగా ఈ జాతిని మోసం చేశారు అని చెప్పేసి వాళ్ళందరూ కూడా ఒక అభిప్రాయం. రాజకీయ పక్షాలు మోసం చేశారు, అందరూ మోసం చేశారు. ఇందులో ఏ ఒక్కళ్ళు కూడా తక్కువ తెలియలేదు, అందరూ మోసం చేశారు. మొదటి నుంచి మోసం చేసుకుని వస్తున్నారు. ఈ జాతి మొదటి నుంచి మోసపోతూనే ఉంది వీళ్ళ చేతిలో. సో ఈ జాతిని ఎప్పుడు కూడా రాజకీయానికి వాడుకుంటారు. కానీ ఈ జాతి అభివృద్ధి కోసం కానీ, ఈ జాతి ఉన్నతి కోసం కానీ, ఈ జాతి సంరక్షణ కోసం కానీ ఎప్పుడు కూడా ఎవరో పాటుపడిన దాఖలాలు మనకు ఎక్కడ కూడా కనపడవు. ఎందుకంటే ఈ జాతి కోసం నేను వచ్చానంటే రేపు నన్ను ఏదో రాజకీయ పార్టీ పిలిచి ఓ పదవి ఇస్తుంది నాకు, దాంతో అక్కడితో వదిలేస్తున్నారు. అక్కడితో నేను సంతృప్తి చెంది నాకు ఒక ఉన్నత స్థానం వచ్చింది కాబట్టి ఇంకా ఈ జాతీయ అంశాలు మనకి ఎందుకు లేనే భావంతో వదిలేయటం, ఇలాంటివన్నీ కూడా ఈ జాతిలో మొదటి నుంచి కూడా జరుగుతూ వచ్చినాయి. అలా కాకుండా నిజాయితీపరుడైనటువంటి వ్యక్తులతోటి ఈ జాతి నాయకత్వం రావాలి. దానికోసం నా వంతు ప్రయత్నంగా నేను చేస్తాను. భవిష్యత్తులో రాష్ట్రం మొత్తంలో రాజకీయ పార్టీకి సంబంధం లేననే అంశంతో వీళ్ళు ఒక రాజకీయ పార్టీ మీటింగులు పెడుతూ ఈ జాతిని మళ్ళీ మోసం చేసే దిశగా తీసుకువెళ్తుంది. కానీ అసలైన రాజకీయ పార్టీలతో సంబంధం లేని వాస్తవ సమావేశాలు, వాస్తవ మీటింగులు, వాస్తవంగా ప్రజలకి ఈ వాస్తవాలు విశదీకరించే విధంగా భవిష్యత్తులో దానికి ఒక పెద్ద
కార్యాచరణ పథకాన్ని ఈ జాతి ముందుకు తీసుకురాబోతున్నాను. ఖచ్చితంగా ప్రజలు ఈ జాతికి చెందిన ప్రజలు నిర్ణయించుకుంటారు. ఈ జాతికి ఎవరు మేలు చేస్తే వారే నాయకుడు. ఈ జాతి నాయకుడే కాదు, ఎవరు మేలు చేస్తే వారే నాయకుడు. ఈ రోజున బీసీ రిజర్వేషన్ అంశం మళ్ళీ తెర మీదకి మీరే తెచ్చుకున్నారు. వదిలేసిన అంశం, గత 2 సంవత్సరాలుగా వదిలేసిన అంశాన్ని ఈ రోజున మళ్ళీ మీరే తెచ్చారు. ఆయన ఒక ఆయనేమో మేము దాని మీద దిశగా మేము అడుగులేస్తున్నామని చెప్పాడు వాళ్ళ పార్టీ. ఇంకొక ఆయనేమో మేము 2016లోనే ఇచ్చేస్తున్నామని ఇంకొక ఆయన చెప్పాడు. కాబట్టి ఈ అంశాన్ని మీరే తెచ్చారు కాబట్టి ఈ అంశాన్ని మళ్ళీ మేము బతికిస్తాం. సో ప్రస్తుతం అందరి ముందు ఉన్నది రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలు. ఎస్, మనకి కాపులకి రాజకీయ ప్రాతినిధ్యం కూడా క్రమేణా క్షీణిస్తూ వచ్చింది. అంటే ఒక జనసేన పార్టీ పెట్టిన తర్వాత కావచ్చు, ప్రజారాజ్యం పార్టీ పెట్టిన తర్వాత కావచ్చు, కాపులకి ఒకళ్ళు ఉన్నారు కదా వాళ్ళు చూసుకుంటారనే భావనలో మిగతా పార్టీలు కూడా ఆ వర్గాన్ని రాజకీయ ప్రాతినిధ్యం తగ్గించి మిగిలిన వాళ్ళకి ఇచ్చే పరిస్థితి వచ్చింది. గతంలో ఉన్న సీట్లు క్రమేణా తగ్గిపోయే పరిస్థితి. ఇక స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతున్నాయి. 2029లో సార్వత్రిక ఎన్నికలు ఉంటాయి. రాజకీయ ప్రాతినిధ్యం సక్రమంగా లేనప్పుడు రిజర్వేషన్ అంశం అనేది అందుకోవడం చాలా కష్టం. ఇప్పుడు రాజకీయ ప్రాతినిధ్యం పెరిగితేనే వాళ్ళ డిమాండ్ చట్టసభలో వినిపించే అవకాశాలు ఉంటాయి. అటు లోక్సభ కావచ్చు, ఇటు శాసనసభ కావచ్చు. ఆ దిశగా ఎలాంటి అడుగులు పడబోతున్నాయి? మీ జనాభా ప్రాతిపదికన తగిన విధంగా సీట్లు సాధించేందుకు ఎలాంటి మార్గాలు ఉన్నాయండి? ఇంచుమించుగా ఈ 80 మనం వెనక్కి వెళ్తే 89 తర్వాత ఎప్పుడైతే తెలుగుదేశం పార్టీ ఓడిపోయి కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చిందో, తెలుగుదేశం పార్టీ యొక్క పంద పూర్తిగా మారి కాపులు ఉన్నటువంటి స్థానంలో బీసీలను పెట్టుకుంటూ రావటం అనేది మనం అందరం చూసాం. సో 2009లో ఈ యొక్క పరిస్థితి 2009కి చాలా ఉన్నత స్థాయికి చేరిపోయింది. ఎందుకంటే ఆనాడు 21 సీట్లు ఇంచుమించు, అంటే 2009 బైఫర్కేషన్లో 19 సీట్లు, 21 సీట్లలో 16 మంది కాపు ఎమ్మెల్యేలు ఉండేవాళ్ళు ఈ జిల్లాలో ఉదాహరణకి. అదేవిధంగా సర్పంచ్లు కానీ, మండల ప్రెసిడెంట్లు కానీ, చాలా ఎక్కువ సంఖ్యలో ఈ రాష్ట్రం, ఈ జిల్లాలో, ఈ 2 జిల్లాలు ఈస్ట్ వెస్ట్ కృష్ణాలో కూడా చాలా ఎక్కువ సంఖ్యలో ఉండేవాడు. ఇటువంటి వాళ్ళని ఆనాడు ప్రజారాజ్యం బూచిని చూసి వీళ్ళు ఈ కాపుల్ని చాలా నిర్ద్వందంగా తొక్కేసి కాపు ఉన్న ప్రతి స్థానంలో కూడా తెలుగుదేశం పార్టీ కానీ కాంగ్రెస్ పార్టీ కానీ బీసీనో లేకపోతే వేరే అదర్ బీసీలను అదర్ క్యాస్ట్లను తీసుకొచ్చి ఓసీల్లో అదర్ క్యాస్ట్లను తీసుకొచ్చి కాపుల్ని రాజకీయంగా ప్రతి చోట నిర్వీర్యం పారేశారు. మరి అటువంటి పరిస్థితుల్లో ఈ కాపు జాతి ఉండి ఈ రోజున మాకు టిక్కెట్ ఇవ్వండి, మాకు బీఫామ్ ఇవ్వండి అని అడుక్కునే స్థితికి మేము వచ్చాం. ఇప్పుడు బ్రిటిష్ టైం నుంచి, ఉదాహరణకి మా కుటుంబాన్ని చూసుకుంటే బ్రిటిష్ టైం నుంచి కూడా మేము రాజకీయాల్లో ఉండి కొన్ని వేల ఎకరాలు ఈ ప్రజల కోసం ఖర్చు పెట్టి ప్రజల నుంచి ఎప్పుడు అవినీతి ఎరుగన మనుషులుగా ఉన్నటువంటి మేము 3 సార్లు ఈ ప్రాంతానికి ఎమ్మెల్యేగా చేస్తే మా కుటుంబం చివరికి 2004లో వీరభద్రరావు గారిని లైఫ్ బ్యాన్ పెట్టేసిన పరిస్థితిలో ఆయన్ని రకరకాలుగా వేధించి ఆ పార్టీ నుంచి బయటికి పంపించేసిన తర్వాత ఇంకా మళ్ళీ ఆయన ట్రాక్ ఎక్కటానికి అవకాశం లేకుండా ఆయనకి అడ్డంకులు కల్పించుకుంటూ వచ్చారు. అలా చాలామందికి అయింది కదా. అలాగే మాకే కాదు, చాలామందికి అయిపోయింది. గత తరంలో ఇప్పుడు చూసుకుంటే తోట గోపాలకృష్ణ, తోట రామస్వామి గారి కుటుంబాలకి, లేకపోతే మెట్ల సత్యనారాయణ గారి కుటుంబానికి, అలాగే మా వడ్డీ వాళ్ళ కుటుంబానికి, ఇలాగే చాలా ఇలా చెప్పుకుంటే ఈ జిల్లాలో, అలాగే పర్వత వాళ్ళ కుటుంబానికి, ఇలాగే ఈ జిల్లాలో చెప్పుకుంటే మమ్మల్ని అందరినీ కాపులు నిర్బంధంగా తొక్కేశారు. దీన్ని మెయిన్ స్ట్రీమ్లోకి రావడానికి కూడా ఎంతో ప్రయత్నం చేసుకుంటూ వస్తుంటే మల్లికార్జున ఎప్పుడు కూడా పార్టీలు మాట్లాడు, అటు వెళ్తాడు ఇటు వెళ్ళడం ఒక అపవాదం వేస్తారు. కానీ 2009లో 10లో ప్రజారాజ్యం నుంచి బయటకు వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు నన్ను పిలిపించి రాజమండ్రి పార్లమెంట్కి మిమ్మల్ని పెడుతున్నామని చెప్పిన తరువాత కూడా ఇక్కడ ఉన్నటువంటి నాయకులందరూ కూడా నన్ను నిర్ద్వందంగా తొక్కేసి మురళీమోహన్ని తీసుకొచ్చి లాస్ట్ మినిట్లో అతన్ని ఇక్కడ పెట్టి ఎంపీగా పోటీ చేయించారు. ఇదంతా కూడా మా కాపుల మీద వీళ్ళకు ఉన్నటువంటి చిన్న చూపే కదా. ఎవరన్నా అలా చేయగలరా? ఒకసారి టికెట్ నీకు ఇచ్చాము, మిమ్మల్ని పోటీ చేయిస్తాం, మీరు ఇల్లన్నీ చూసుకొని మిమ్మల్ని
యనమల రామకృష్ణ గారు మీకు అంతా గైడ్ చేస్తారని చెప్పిన తరువాత కూడా మమ్మల్ని ఆ విధంగా చేశారంటే మేమంటే మీకు అంత చిన్న చూపు. పోనీ మీకు కాకపోతే ఇంకో కాపు నాయకుడికైనా ఇవ్వలేదు. మాకు కాకపోతే ఇంకో కాపునాయుడు గిరిజన నాయుడుకో లేకపోతే ఇంకోటికో ఇచ్చుకోవాలి కదా, తెచ్చుకోవాలి కదా. అదేవిధంగా రకరకాలుగా పోనీ మల్లికార్జున తీసుకొచ్చి ఆనాడు రాజమండ్రి రోడ్లన్నా పెట్టుకోవాలి కదా, పెట్టలేదు. ఆ విషయాన్ని నాకెవరు చెప్పారు? ఆనాడు నా మీద సర్వే చేసిన ఒక గొప్ప ఆయన నాకు స్వయంగా చెప్పాడు. ఇదేంటి మీరు పార్లమెంట్కి వెళ్ళాలి లేకపోతే అసెంబ్లీకి వెళ్ళాలి, రెండు లేకుండా మీరు ఇంకా మీ బిజినెస్ చేసుకుని కూర్చుంటున్నారు, మల్లికార్జున అంటే మీరేనా అని అడిగాడు. ఆశ్చర్యపోయాడు ఆయన. అటువంటి ఒక విధంగా ఎంతో బాధపడతాం. ఈ జాతిలో పుడతమే మేము చేసుకున్న నేరమా ఘోరమా పాపమా అని. ఎందుకంటే మమ్మల్ని అంత నిర్ధానంగా తొక్కేస్తున్నారు. ఈ జాతిని ఇక్కడనే కాదు, ఈ జాతిని ఎక్కడన్నా కూడా పైకి నాయుడు గారు అంటారు కానీ వాడిని ఏ విధంగా తొక్కేయాలని చూస్తూ ఉంటారు అందరూ. మరి మా కాపు జాతి ఏంటంటే పాపం అధిక సంఖ్యలో ఉన్న వీళ్ళందరూ కూడా ఏంటంటే ఎక్కడికక్కడ ఉన్నటువంటి నాయకత్వాన్ని నమ్మలేక ఒక నాయకుడు బయలుదేరాడంటే అక్కడున్న సమూహాన్ని క్యాచ్ చేసుకుని వెళ్ళిపోతున్నాడు తప్ప వాళ్ళ కోసం ఆ జాతి కోసం లేకపోతే వాడు కష్టపడి ఆ జాతిని ముందుకు తీసుకెళ్లే విధానాలు కానీ పద్ధతులు కానీ ఏది అవలంబించక వాడి యొక్క వ్యక్తిగత స్వార్థంతో బయటకు పోతున్నాడు. మరి ఇటువంటి పరిస్థితుల్లో జాతికి ఒక సమిష్టి నాయకత్వం, సమిష్టి ఇక్కడెక్కడ కూడా ఏంటంటే ఎప్పుడు కూడా సమిష్టి నాయకత్వం ఏంటంటే ఈ రోజున 3000 సంఘాలు ఉన్నాయి ఈ రాష్ట్రంలో, కాపు సంఘాలు. హైయెస్ట్ కాపు జాతి 3000 సంఘాలు ఉన్నాయి. ఈ 3000 సంఘాలని కలపాలంటే ఎంతో కష్టమైన పని. ఎందుకంటే ప్రతి వ్యక్తికి వాడికి భిన్నాభిప్రాయాలు, వాడికి రాజకీయ ప్రయోజనాలు, అక్కడ ఉన్న స్థానిక ప్రయోజనాలు, లేకపోతే సొంత ప్రయోజనాలు, ఇలాంటి ఎన్నో ఉంటాయి అంశాలు. వీళ్ళందరినీ ఒక తాటి మీద తీసుకురావాలంటే ముందు అసలు ఈ కులంలో ఈ జాతి ప్రగతి పదంలో దూసుకు వెళ్ళాలనే కాంక్ష వీళ్ళలో బలంగా నాటాలి. అలా నాటే దిశగా రేపు ప్రయత్నం చేయాలని ఒక సంఘాలన్నీ కలిసి ఐక్యంగా ముందుకెళ్తేనే ఇది సాధ్యమయ్యే అంతే.